ఒక చిన్న విషయం మీద మాట్లాడతా నేను. సర్వైవల్ కంట్రోల్ అంటే పరిస్థితులను ఆకలింపు చేసుకొని మనం మెదలడం అనేది సర్వైవల్ ఎగ్జిస్టెన్స్ అంటే సర్వైవల్ కంట్రోల్ అని అంటారు. అంటే మన పరిస్థితులు, మనం ఉన్న పరిస్థితులు మనం గమనించి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఊరికనే హైరాణ పడిపోయి ఏమో అయిందని బెంబేలు పడిపోయి మనం మన యొక్క ధైర్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా మనము ఎలాంటి కండిషన్లో ఉన్నామో దానికి సొల్యూషన్ ఏంటిది, ఎంత క్లిష్ట పరిస్థితులైనా ఏదో చిన్న సమాధానము, చిన్న సొల్యూషను మనకు దొరుకుతుంది మనం గమనించినట్టుంటే. ఫస్ట్ మనం హైరాణ పడి గాబరపడి మనము ఆ పరిస్థితుల్లో గమనించడము మనం మర్చిపోయి ఆ చిన్న సమాధానం దొరికే ప్రాబ్లం అయినా కూడా, చిన్న ఇష్యూనైనా కూడా పెద్ద ప్రాబ్లంగా భావించి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. అలాంటిది నేను ఒక చిన్న స్టోరీ ద్వారా మీకు చెప్తా ఉంటాను. ఒక యజమాని ఒక కుక్కను ముసలిదైందని తీసుకుపోయి అడవిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ కుక్క చాలా భయపడుతుంది. ఎందుకంటే అది ఇంతవరకు యజమాని ఇంట్లో ఉండి ఒక ఊళ్ళో ఉన్నది, ఒక గ్రామంలో ఉన్నది. అది పోయి అడవిలో వదిలేసి రావడం వల్ల దానికి ఇతర జంతువులతోటి మమేకం లేదు, దానికి పరిచయాలు లేవు కాబట్టి ఇట్లా ఉండాలని చాలా భయపడుతుంది. కానీ భయపడి తప్పదు కదా, మా యజమాని ఎలా ఏం చేశాడు చూసావా, ఇన్ని రోజులు నేను సర్వీస్ నమ్మకంగా ఉన్నా కూడా, ఆయనకు పని చేసి పెట్టినా కూడా నన్ను ముసలిదాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశాడు, ఇక మానవులు ఎంత ఘోరంగా ఉన్నారు అని ఆలోచించి బాధపడుతూ సరే ఉన్నంతలో మళ్ళీ ఏం చేయాలని ఆలోచిస్తుంది అన్నట్టు. అక్కడ కొన్ని జంతువుల కళేబరాలు, ఎముకలు అవన్నీ కనబడతాయి దానికి. అదే టైంలో సడన్గా దానికి ఒక పులి కనబడుతుంది. ఇది ఏమనుకుంటుందంటే, పులి కనబడ్డదంటే అది నన్ను వేటాడి చంపి తింటుంది, ఇక నాకు చావు తప్పదు అని అయితే. కానీ బెంబేలు పడిపోలే, ధైర్యం జడలే. అది ఎందుకైనా మంచిదని ఒక పాచికలాగా ఒక మాట మాట్లాడింది. ఏమనంటే, అరే ఈ బొమ్మకలు నేను మొన్న వేటాడిన పులి ఇంకా ఎన్నే ఉన్నాయి కదా, ఇవి పులి ఎముకలే కదా అని పులికి వినబడేటట్టు అంటదన్నమాట. అప్పుడు ఆ మాటలు విన్న పులి, ఇదేదో వేరే జంతువులాగా ఉన్నది, ఆల్రెడీ పులినే వేటాడినని అంటుందని అది కొద్దిగా భయపడి వెళ్ళిపోతుంది. ఈ సిచ్యువేషన్ను కొమ్మ మీద ఉన్న ఒక కోతి చూస్తుంది. చూసిన ఒక కుక్క ఎంత తెలివిది, అది పులినే చంపిన ధైర్య సాహసాలు ఉన్నాయని చెప్పి దాన్ని ఉట్టిగానే భయపట్టించింది. నేను దానికి ధైర్యం చెప్పి తీసుకొస్తానని దాని పులి వెంబడి పరిగెత్తే పిచ్చిదాన్ని నన్ను వెతుకుపోతున్నావు, అది బట్టి కుక్క, అది బట్టి ఊర కుక్క, దాంతో ఏమీ కాదు, అనురా నేను తీసుకపోతే నీకు ధైర్యంగా ఉంటారా అని దాని మీద కూర్చోండి మెల్లగా వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ ఆ కుక్క మళ్ళీ గమనిస్తుంది, సిచ్యువేషన్ గమనించి అరే ఈసారి అయితే ఇక నాకు తప్పతట్లేదు, పోయేది మరొచ్చిందంటే అది ధైర్యంతో వస్తే ఎట్లా నన్ను తింటుంది అని చెప్పి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే, ఏంటి ఇంత టైం అయింది, నేను ఒక పులిని తీసుకురమ్మని కోతిని పంపాను కదా, ఈ కోతి ఏం చేస్తుంది, కోతి రాకపోయా పులి రాకపోయా, ఇది ఏమైనట్టు నాకు చాలా వింతగా ఉన్నది, అది కోతి అయితే రాని దాని సంగతి చెప్తా అని ఒక మాట మాట్లాడుతుంది అన్నమాట. అది విని పులికి చాలా కోపం వస్తుంది. ఆహా, ఈ కోతి అది పంపించిన ఏజెంటా, నన్ను చంపడానికి ఈ కోతి నాకు దాని ఏజెంట్ అయి ఉంటుంది అని చెప్పేసి కోపం వేసేసి దాని మీద కూర్చున్న కోతిని తీసి నాలే కొట్టేసి తినేస్తుంది. దీనివల్ల మనం అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, సిచ్యువేషన్ ఎంత క్లిష్టంగా ఉన్నా మనం మనోధైర్యాన్ని కోల్పోకపోతే మనకు ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని కథ ద్వారా మనం తెలుసుకోవడము జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ చిన్ని కథ ఇది మీకు అర్థమైంది. చిన్ని కథ వలన సర్వైవల్ కంట్రోల్ అనేది ఎట్లా ఉంటుందని మీకు అర్థమైంది అనుకుంటాను. చిన్ని కథ నచ్చితే అభినందించండి. థ్యాంక్ యూ.